హీరోయిన్ సమంత సినిమాల కన్నా ఇతర విషయాలతో ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సమంత మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నిరంతరం ఫిట్నెస్ గోల్స్, ఆరోగ్య సూత్రాల గురించి అభిమానులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చే సామ్ తాజాగా వైరల్ సీజన్ గురించి వ్యాఖ్యానిస్తూ డాక్టర్లను డైలమాలోకి నెట్టే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ వర్షాకాలంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి వైరల్ అనారోగ్య సమస్యలు సహజం. వాటి కోసం అనవసరంగా మాత్రలు మింగకండి. సాధారణ వైరల్ రుగ్మతల కోసం మందులు తీసుకునే ముందు ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రయత్నించండి. హైడ్రోజన్ పెరాక్సైడ్, స్వేద జలం మిశ్రమంతో నెబులైజ్ చేయడం ఒక ఎంపిక. మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. అనవసరంగా మాత్రలు వాడటం మానుకోండి అని సమంత ఇన్స్టా కథనంలో రాశారు. దీనిపై కొందరు డాక్టర్లు సమంతపై విరుచుకుపడ్డారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక బలమైన ఆక్సీకరణ ఏజెంట్ అని, నెబులైజ్ చేసినప్పుడు బాగా పీల్చినప్పుడు ఇది ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించి ఊపిరితిత్తుల కణజాలాలకు నష్టం కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం శ్వాసకోశ శ్లేష పొరను చికాకు పెడుతుంది. ఇది దగ్గు, గొంతు చికాకును పెంచుతుంది. మరింత తీవ్రమైన శ్వాసకోశ బాధకు దారితీస్తుందని సమంత లాంటి వారు చెప్పే మాటలు ప్రజలు నమ్మొద్దని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు డాక్టర్లు. అయితే మరి కొంతమంది నెటిజన్లు మాత్రం అయిన దానికి కాని దానికి వందలు వేలల్లో ఫీజులు తీసుకుంటున్న డాక్టర్ల కమర్షియల్ యాటిట్యూడ్ సమంత సలహాను మించి ప్రమాదకరమని కమెంట్లు చేస్తున్నారు. ఈ కమెంట్లపై స్పందించి ఓ లెటర్ రిలీజ్ చేసిన సమంత తాను చెప్పిన విషయం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నానని సమర్థించుకుంది.